హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జేకే యాత్ర అఫీషియల్ ఛానల్. నేను మీ జేకే యాత్రికుడిని. ఈరోజు నేను మీకు చూపించబోయే స్థలం శ్రీ ఘాటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఇది మన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు మహానగరానికి అతి సమీపంలోనే కొలువైంది. ఆ గుడికి ఎలా వెళ్ళాలి, ఆ గుడి యొక్క ప్రత్యేకత ఏంటి, దాని చరిత్ర ఏంటి, దాన్ని ఎవరు నిర్మించారో ఇవన్నీ మనం వెళ్తూ మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రానికి వచ్చే భక్తులు మొదటగా దొడ్డబొల్లాపూర్ చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి మనకు ఆటోస్ అండ్ బస్సెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి. ఒకవేళ బెంగళూరు నుంచి రావాలనుకునే భక్తులకు బెంగళూరు మెజెస్టిక్ నుంచి దొడ్డబొల్లాపూర్ వరకు బస్ ఫెసిలిటీ అయితే అవైలబుల్లో ఉంటుంది. పూర్వం ఘటికేశ్వరుడు అనే రాక్షసుడు ఈ ప్రదేశంలో నివసించి ఋషులను ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. వారిని రక్షించేందుకు సుబ్రహ్మణ్యుడు స్వయంభుగా వెలిసినందున ఈ ప్రదేశాన్ని సుబ్రహ్మణ్య క్షేత్రం అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మ ఓంకారం యొక్క అర్థాన్ని చెప్పలేకపోయినందున ఆగ్రహించిన సుబ్రహ్మణ్యుడు బ్రహ్మను జైల్లో పెడతాడు. అదే సమయంలో శివుడు బ్రహ్మ సహాయం కోసం వచ్చినప్పుడు సుబ్రహ్మణ్యుని అనుమతితో బ్రహ్మను విడిపిస్తాడు. ఆ అపరాధ భావనతో సుబ్రహ్మణ్యుడు సర్పరూపంలో భూలోకానికి వస్తాడు. సర్పరూపంలో భూలోకానికి వస్తాడు కాబట్టి గరుడు తనపై దాడి చేయగలడని తెలిసి సహాయం కోసం శ్రీహరిని ప్రార్థిస్తాడు. అప్పుడు శ్రీహరి శ్రీ మహాలక్ష్మితో కలిసి లక్ష్మీ నరసింహుని రూపంలో వచ్చి సుబ్రహ్మణ్యుని కాపాడుతాడు. అందుకే ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామితో పాటు నరసింహస్వామి కూడా కొలువై ఉంటాడు. 7 తలల నాగుపాము రూపంలో ఉన్న కార్తికేయ విగ్రహం తూర్పు వైపుకు తిరిగి ఉండగా నరసింహస్వామి విగ్రహం పశ్చిమ వైపు తిరిగి ఉంటుంది. ఆలయంలోకి ప్రవేశించేందుకు మనకు 2 మార్గాలు అయితే ఉంటాయి, ఉచిత మార్గం మరియు విశేష మార్గం. నేను వచ్చిన సమయంలో భక్తుల రద్దీ తక్కువగా ఉన్నందున నేనైతే ఉచిత మార్గంలో వెళ్తున్నాను. ఈ ఆలయం 600 సంవత్సరాల క్రితం సండూరు రాజ్యానికి చెందిన మహారాజు శ్రీమంత్ గోర్పడే గారు నిర్మించారు. ఒకవేళ మీరు విశేష మార్గంలో వెళ్ళాలి అనుకున్నట్లయితే రాజగోపురానికి ఎడమవైపు ఉన్న మార్గంలో వెళ్ళాలి. అక్కడ ఉన్న కౌంటర్ నందు టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆలయ ప్రాంగణంలోకి ఎంటర్ అయిన తరువాత కుడివైపున ఉన్న ఈ ఆఫీసు కార్యాలయం పక్కనే ఉన్న ఈ బోర్డులో ఆలయంలో జరిగే ప్రత్యేక పూజలు మరియు వాటి ధరలకు సంబంధించిన వివరాలు అయితే ఉంటాయి. ఇదే వాసుకి మంటపం. ఇది ఆలయానికి వెనుక వైపున ఉంటుంది. సర్ప సంస్కారం మరియు నవగ్రహ శాంతి, అశ్లేష బలి పూజ మొదలగునవి ఇక్కడ జరిపిస్తారు. ఈ ఆలయానికి సంతాన సమస్యలు ఉన్నవారు, కుజదోషం ఉన్నవారు మరియు సర్పదోషం ఉన్నవారు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి రాత్రి 8:30 వరకు తెరిచి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా అభిషేకం చేయించుకోవాలి అనుకున్నట్లయితే ఉదయం 8 గంటల లోపే ఇక్కడ ఉండేలా చేరుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 8:30 అభిషేక కార్యక్రమం అనేది మొదలవుతుంది. ప్రతిరోజు ఉదయం 10:30 మరియు రాత్రి 8:30 స్వామివారికి మహామంగళహారతిని ఇస్తారు. రాత్రి మహామంగళహారతి అయిపోయిన తర్వాత గుడిని మూసేస్తారు. ఈ ఆలయానికి సంబంధించి ఎటువంటి ఆన్లైన్ వెబ్సైట్ అనేది మనకు అవైలబిలిటీలో లేదు. ఒకవేళ మీరు ఏదైనా పూజకు సంబంధించి వివరాలను తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఆలయ కార్యాలయ సిబ్బందికి కాల్ చేసి కనుక్కోగలరు. వాటికి సంబంధించిన వివరాలు నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఈ వాసుకి మంటపంలోనే మనకు సాక్షి మహాగణపతి, శివుడు మరియు రాజరాజేశ్వరి దేవి కూడా దర్శనమిస్తారు. ఆలయానికి విచ్చేసే భక్తుల కోసం ఆలయ సిబ్బంది ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఒకవేళ మీరు బయట భోజనం చేయాలి అనుకున్నట్లయితే హోటల్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి.
సొంత వెహికల్స్లో వచ్చిన వాళ్ళు గుడి వెనుక ఉన్నటువంటి ఈ బస్ స్టాండ్ ప్రాంతంలో మీ వెహికల్స్ని పార్క్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి గుడి ఎంట్రన్స్కి సుమారు 300 మీటర్ల దూరం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.